హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను ఆంధ్ర స్పెషల్ కట్ మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి క్రిస్పీగా ఉండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి, చేసుకోవటం కూడా ఈజీయే. దీనికోసం మనం బజ్జీ మిర్చి అంటాం కదా, కారం తక్కువవి, అవి తీసుకుని శుభ్రంగా కడిగి తడి తుడుచుకున్నాక ఇలాగ మిడిల్లో కట్ చేసుకుని లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి. మీకు మిర్చి కనుక మరీ పొడవుగా ఉంది అనిపిస్తే కనుక ఎడ్జెస్ కట్ చేసేసుకోండి. ఇలా సీడ్స్ అన్నీ తీసేసి క్లీన్ చేసుకోవాలి. ఒక కప్పు శనగపిండి తీసుకుని కప్పు శనగపిండికి నేను 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి వేస్తున్నానండి, క్రిస్పీనెస్ కోసం. ఇందులోకి కొంచెంగా ఉప్పు అలాగే వాము కూడా వేసుకుందాము. దీనిలో స్టఫింగ్ ఏం అక్కర్లేదు, ఎందుకంటే మనం కట్ చేసి మళ్ళీ ఫ్రై చేస్తాం కదా, అందుకని ఓన్లీ బజ్జీ పూతకు మాత్రం పిండి రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా వామును కూడా నలిపి వేసుకుని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ గట్టి పూత పిండి రెడీ చేసుకోవాలి. మరీ పల్చగా చెయ్యొద్దు, అలా అని మరీ గట్టిగా కాదు. ఇలా కొంచెం వాటర్ పోసుకుని ఒక 2-3 నిమిషాలు బీట్ చేశాక ఫింగర్ పెట్టి టచ్ చేయండి. మీకు ఇలా ఫింగర్ మీద కోట్ అయ్యింది అంటే అంతా మిర్చికి పడుతుందని అర్థము. దాన్ని బట్టి మీరు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మిర్చిని డిప్ చేసి కన్సిస్టెన్సీ చూసుకోండి. ఒకవేళ మరీ పల్చగా ఉంటే కనుక ఇంకొంచెం పిండి వేసుకోండి, మరీ థిక్గా ఉంటే కొంచెం వాటర్ పోసుకోండి. మీడియం ఫ్లేమ్లో బజ్జీలన్నీ లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు, మరీ ఎక్కువ కలర్ రానివ్వద్దు, ఎందుకంటే మళ్ళీ ఫ్రై చేస్తాం కదా. ఇలా లైట్ కలర్ రాగానే తీసి పక్కకు పెట్టుకుందాము. అందుకే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, హై ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసి పక్కకు పెట్టుకుందాము. ఒక్క 5 మినిట్స్ వీటిని వేడి ఆరనివ్వాలి, వెంటనే కట్ చేయొద్దు, మరీ పిండి పిండిగా ఉంటాయి. కొంచెం వేడి ఆరాక వీటిని మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. ఒకవేళ ఏదన్నా బజ్జీ కుక్ అవ్వకపోయినా కంగారు పడద్దు, మళ్ళీ ఫ్రై చేస్తాం కదా, సరిపోతుంది. ఈసారి ఇలాగా ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఆయిల్ నిండుగా వేసుకోండి. ఈ కట్ చేసిన బజ్జీ పీసెస్ని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. లైట్గా ఇంకొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి, మరీ ఎక్కువ కలర్ రానివ్వద్దు, మాడిపోతే టేస్ట్ బాగోదు. ఫ్లేమ్ మీడియంలోనే ఉంచి తిప్పుతూ ఫ్రై చేసుకోండి, బాగా క్రిస్పీగా అయిపోతాయి. ఒక 5 మినిట్స్ కల్లా మొత్తం ఫ్రై అయిపోతాయి మనకివి. సెకండ్ టైం ఫ్రై చేసినప్పుడు మాత్రం మనకి చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసి పక్కకు పెట్టుకుందాము. సర్వింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఒక బౌల్లో కొంచెంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, అలాగే కొత్తిమీర కూడా వేసి ఇందులోకి ఉప్పు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్నాక మనం సర్వ్ చేసేటప్పుడు ఈ కట్ బజ్జీ మీద వీటన్నిటిని బాగా స్ప్రింకిల్ చేసి కొంచెంగా చాట్ మసాలా కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది ఆప్షనల్. చాట్ మసాలా వేసుకుని పైన నిమ్మరసం కూడా స్క్వీజ్ చేసి సర్వ్ చేస్తే కనుక టేస్టీ కట్ మిర్చి బజ్జీ రెడీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. రెసిపీ ట్రై చేయండి, ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.